వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. మనకు పక్కపక్కనే రెండు హౌసెస్ సేల్కి రావడం జరిగింది. రెండు హౌసెస్ కూడా సేమ్ డైమెన్షన్, నార్త్ ఫేసింగ్. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుందండి. రాంపల్లిలో లొకేటెడ్ అయిన రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై ఉంటుంది. జస్ట్ 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌసెస్ ఇవి. తర్వాత హౌస్ ముందు రోడ్ చూసుకుంటే మనకు 30 ఫీట్స్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 30 అడుగుల రోడ్లు ఉన్న చాలా విశాలమైన 30 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. దీని డైమెన్షన్ చూసుకుంటే 24x50 ఉంటుందండి. రోడ్ ఫేస్ మనకు 24 ఫీట్స్. అలాగే డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే 74 lakhs చెప్తున్నారు. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి. ఒకసారి మెయిన్ ఎలివేషన్ డిజైన్ చూడొచ్చు. మంచి డిజైన్తో ఉన్న హౌసెస్ ఇవి మనకు. తర్వాత ఎంట్రీ అవ్వగానే ర్యాంప్ చూడొచ్చు. అలాగే ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి హౌస్కి వచ్చేసి మనకు. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా. మనం చూస్తుంది వచ్చేసి కంప్లీట్ పార్కింగ్ ఏరియా. మంచి కార్ ఫ్రీగా పార్క్ అయ్యేంత స్పేస్ ఉన్న పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగింది. ఎస్ఎస్ రైలింగ్తో ఉన్న స్టెప్స్ ఇస్తున్నారు. తర్వాత మెయిన్ డోర్ వుడ్ చూసుకుంటే టేక్ వుడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. డబల్ డోర్ ఇస్తున్నారు. మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్న వుడ్ ఇస్తున్నారు. అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు టైల్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి డిజైన్ అలాగే లుక్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు మెయిన్ డోర్ చుట్టూ కూడా. తర్వాత కాలం సైజ్ చూడొచ్చు. మంచి కాలం సైజ్ కూడా బాగుందండి. 15x9 ఇంచెస్ ఉన్న కాలం ఇది వచ్చేసి. హౌస్ మనకు కంప్లీట్ సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్. ఇంటి చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్స్ ఉంటుంది. అలాగే మంచి వెంటిలేషన్ ఉంటుంది. స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పార్కింగ్లో వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగిందండి పార్కింగ్లో. తర్వాత ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మార్బుల్స్ వాడడం జరిగింది. మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది. అలాగే ఇంటి లోపల పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు వీళ్ళు. తర్వాత వెంటిలేషన్ పర్పస్లో చూసుకుంటే మనకు యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరుగుతుంది విత్ సేఫ్టీ గ్రిల్. అలాగే గ్రిల్ సైజ్ కూడా మంచి పెద్ద సైజులో ఉన్న గ్రిల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు. హాల్ వచ్చేసి చాలా స్పేసెస్గా ఉంటుందండి. చూస్తున్నాం కదా, మనం చూస్తుంది వచ్చేసి కంప్లీట్గా హాల్ చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్స్ అండి. మనకు 2 టీవీ యూనిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక టీవీ యూనిట్. అలాగే ఇటుగా తిరిగితే ఇది ఒక టీవీ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు టీవీ యూనిట్, హాల్లో ఉన్న టీవీ యూనిట్. తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే వచ్చేసి మనకు పూజా గది మరియు డైనింగ్ కిచెన్ ఉంటుందండి. ఇదంతా వచ్చేసి మనకు పూజా గదిలో మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్లాట్ఫామ్ కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా మనకు కిచెన్ ఏరియా. కిచెన్లో ప్లాట్ఫామ్ చూడొచ్చు. కంప్లీట్ గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. అలాగే టైల్స్ చూడొచ్చు, చాలా హైట్ వరకు ఇస్తున్నారు టైల్స్. సెల్ఫ్స్ కూడా చాలా ఇస్తున్నారండి. స్టోరేజ్ పర్పస్లో మనకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్లో మనకు ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి స్పేసియస్గా ఉన్న వాష్ ఏరియా ఇస్తున్నారు. వాష్ ఏరియా కూడా మంచి స్పేసియస్గా ఉంటుంది. అలాగే కిచెన్లో కూడా మనకు పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారండి వీళ్ళు. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా మనకు పాల్ సీలింగ్ విత్ లైటింగ్ ఇస్తున్నారు. తర్వాత ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేసెస్గా ఉంటుంది మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇంటి లోపల కలర్స్ కూడా చూడొచ్చు. మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది మనకు. వెంటిలేషన్ పర్పస్లో కూడా హౌస్ చాలా బాగుందండి మనకు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఇది. అటాచ్డ్ బాత్రూంలోనే టైల్స్ చూడొచ్చు. మంచి డిజైన్ అలాగే ప్యాటర్న్ ఉన్న టైల్స్ ఇస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అది వచ్చేసి. తర్వాత ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇందులో కూడా మనకు పాల్ సీలింగ్ విత్ లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి.
కామన్ బాత్రూమ్. అలాగే డోర్స్ చూడొచ్చు, మంచి డిజైన్ ప్యాటర్న్తో ఉన్న డోర్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ మార్బుల్స్ చూసుకుంటే మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉన్న మార్బుల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాల్ సీలింగ్ డిజైన్స్ కూడా మనకు లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు, మంచి స్పేసియస్గా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు చాలా మంచి స్పేసియస్గా ఉంటుంది. అలాగే యూనిక్ కలర్స్ వాడడం జరిగింది. కలర్ కాంబినేషన్ చూడొచ్చు, చాలా మంచి కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది వీళ్ళు. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూమ్ స్పేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. 133 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది. మనకు రాంపల్లి విలేజ్లో లొకేటెడ్ అయింది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి. హౌస్ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే 74 lakhs అండి. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి.